శ్రీ స్వామి శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహావాయ శాస్త్రతుభ్యం నమో నమః. ఓం గణానాద్వారా గణపతిం హవామహే కవిం కవీన ఉపాస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోత విశ్వేదసాదనం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. తదుపరి సింహరాశి వారికి సెప్టెంబర్ అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజం 2, అవమానం 2. ఆదాయం వ్యయం విషయంలో వీరు ఉన్న డబ్బుల్ని అధికంగా ఖర్చు పెడతారు. సరైన సమయానికి చేతికి డబ్బులు అందక వీరు చేయబోయే వృత్తి ఉద్యోగాల్లో చాలా ఆకంఠాలు ఎదుర్కొంటారు. కావున ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు విషయంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో శని ఉన్నందుకు ఆ యొక్క పార్ట్నర్షిప్ అనేది అంత మంచిది కాదు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ అనేది వృత్తి వ్యాపారాల్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా వహించాలి, జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఉన్నారు. ప్రతి రోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయం శ్లోకం పారాయణం కుదిరితే చేసుకోండి. లేకపోతే ఆ ఒక సూర్య భగవానుడు ఒక 12 పేర్లు స్నాన అనంతరం నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ప్రతిరోజు అలా చేసుకొని మీరు చేయబోయే పనుల్లో ముందుగా ఆ సూర్య భగవానుడికి మనసులో ధ్యానం చేసుకొని మొదలు పెట్టండి. ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా మీరు అనుకున్న పనులు విజయం సాధిస్తారు. శుభం భూయాత్.